దైవ దర్శనానికి వచ్చారా? అవునండి. నేను దేవీ దర్శనం కోసం వచ్చానండి. రండి, కార్యక్రమం టాప్ చేస్తాను. వద్దండి, నేను నడిచి వెళ్ళగలను. నడిచి వెళ్ళలేను రమ్మనానా, కారులో ఇద్దరు కలిసి వెళ్తే బాగుంటుందని రమ్మనాను. రండి. నాకు కారు ఎక్కేటంత అంతస్తు లేదండి. నడిచి వెళ్లాల్సిన స్థితిలో ఉన్నాను. నడవడమే మంచిది. ఆ అంతస్తు మీకు నేను కల్పిస్తానంటే కాదంటారా? తాహతు మించిన దానికోసం ఆశపడ్డాం, అది అందుకోవాలనుకోవటం పొరపాటండి. నేను ఇష్టపడ్డ దానికోసం నా అంతస్తు నేను తేలిగ్గా వదులుకోగలను. పదండి, నేను మీతో నడిచే వస్తాను. భలేవారండి, నా కోసం మీరు నడిచి రావడం ఏమిటి? మీతో కలిసి ప్రయాణం చేయాలనుకున్నాను. మీరు కార్యక్రమాలు కనుక నేనే మీతో నడిచి వస్తాను. తప్పంటారా? సర్లేండి, నేనే మీతో కారులో వస్తాను. థ్యాంక్ యూ. రండి. నాకు కారు ఎక్కేటంత అంతస్తు లేదండి. నడిచి వెళ్లాల్సిన స్థితిలో ఉన్నాను. నడవడమే మంచిది. ఆ అంతస్తు మీకు నేను కల్పిస్తానంటే కాదంటారా? తాహతుకు మించిన దానికోసం ఆశపడ్డాం, అది అందుకోవాలనుకోవటం పొరపాటండి. నేను ఇష్టపడ్డ దానికోసం నా అంతస్తును నేను తేలిగ్గా వదులుకోగలను. పదండి, నేను మీతో నడిచే వస్తాను. మిమ్మల్ని ఏమని సంబోధించాలో, మీకెలా కృతజ్ఞత తెలపాలో తెలియటం లేదు. కానీ నాకు తెలిసిందల్లా ఒకటే, జీవితాంతం మీ పాదదాసిగా ఉండాలని. మీ సీత. కుమార్, నేను కోరుకునేది ఏమిటో తెలుసా? ఎప్పుడు ఈ చేయి నాకు తోడుగా ఉండాలని. ఒకసారి అందుకున్న చేతిని వదిలే అలవాటు ఈ చేతికి ఎప్పుడూ లేదు. అది నా అదృష్టం. అవును, మీ పేరు రాజ్ కుమార్ కదా? గోపికృష్ణ నుండేమిటి? ఇది నా ప్రాణ స్నేహితుడి పేరు చేత. వాడు దూరమైనా వాడి పేరు నా చేతి మీద, వాడి జ్ఞాపకం నా గుండెల మీద జీవితాంతం చెరిగిపోకుండా ఉంటాయి. వీడు నా ప్రాణానికి ప్రాణం. మా స్నేహం శాశ్వతంగా ఉండాలని వాడి చేతి మీద నా పేరు, నా చేతి మీద వాడి పేరు వేయించుకున్నాం. కానీ విధి చిన్నప్పుడే మమ్మల్ని విడదీసేసింది. ఇప్పుడు నాకు మిగిలింది వాడి పేరు, వాడి జ్ఞాపకం మాత్రమే. వాడెక్కడున్నా ఎలా ఉన్నా సుఖంగా ఉండాలని కోరుకుంటాను. సీత, జీవితాంతం నా మనసులో మిగిలేదు ముగ్గురే మనుషులు. ఒకరు స్నేహానికి రూపమైన నా కృష్ణ, ఇంకొకరు అనాథనైన నాకు అందమైన బ్రతుకునిచ్చి కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకునే నా తండ్రి రఘుపతి గారు, మరొకరు ప్రేమకు అర్థం చెప్పి నా జీవితంలో వెన్నెలు నింపడానికి వచ్చిన నా సీత. సీత, ఇది మా గెస్ట్ హౌస్. ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో?
తగ్గనే వెళదాం, మరై చోటు కాదుగా. రా. కూర్చో. కుమార్, చీకటిగా ఉంది. ఫీజు పోయి ఉంటుంది, చూసిస్తాను. వద్దు కుమార్, నాకు భయంగా ఉంది. మీరెక్కడికి వెళ్ళొద్దు. నేను నీ దగ్గరే ఉన్నానుగా సీత. కుమార్, కుమార్, సీత, వద్దు కుమార్. కుమార్, వదులు కుమార్. కుమార్ ప్లీజ్. కుమార్, కుమార్. సారీ సీత, ఇది తొందరపాటు కావచ్చు కానీ పొరపాటు మాత్రం కాదు. లోకం దృష్టిలో సాంప్రదాయసిద్ధంగా మనం భార్యాభర్తలం కాకపోవచ్చు. దైవం సాక్షిగా, మనసు సాక్షిగా మనం భార్యాభర్తలమేగా. కానీ కుమార్, నాకెందుకో తప్పు చేస్తావని భయంగా ఉంది. నువ్వేం బాధపడకు సీత. వెంటనే మా నాన్నగారితో మాట్లాడి అందరి సమక్షంలో పెళ్లి జరిగేట్టు ఏర్పాటు చేస్తాను. కానీ మీ నాన్నగారు? మా నాన్నగారు నా మాట ఎప్పుడు కాదనరు. నారాయణమూర్తి గారు, మా కుమార్ నా మాట ఎప్పుడూ కాదనడు. అందుకనే వాడిని అడగకుండానే మీ అమ్మాయి మా ఇంటి కోడలవుతుందని ప్రామిస్ చేస్తున్నాను. అంతేకాదు, నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో బలమైన కారణం కూడా లేకపోలేదు. ఏమిటండి అది? మా కుటుంబాల్లోని అమ్మాయి కాక పరాయి పిల్ల ఇంటి కోడలైతే ఆమెకు సంతాన యోగం ఉండదు, ఎక్కువ కాలం బ్రతకదు. అందుకు ఉదాహరణ నేనే. మా వంశం నాతోనే అంతరించకూడదని కుమార్ను దత్తత చేసుకున్నాను. నారాయణమూర్తి గారు, ఒకసారి జరిగిన తప్పు మరోసారి జరగకూడదు. అందుకే మా శాఖకు చెందిన మీ అమ్మాయిని నా కోడలుగా చేసుకుంటాను. చాలా సంతోషం రఘుపతి గారు. మీతో ఏమంతటం నిజంగా మా అదృష్టం. అదిగో మాటలోనే వచ్చారు కుమార్ బాబు. రా బాబు, నీకోసమే ఎదురు చూస్తున్నాను. డాడీ, మీతో ఒక విషయం మాట్లాడాలి. లేదు బాబు, ఇప్పటికే ఆలస్యమైంది. నీతో చెప్పి వెళ్ళాలని ఆగాను. ఇంపార్టెంట్ బిజినెస్ మ్యాటర్ మీద బాంబే వెళ్తున్నాను. డాడీ, నేను మీతో వస్తాను, కారులో మాట్లాడుకోవచ్చు. ఈ ఫ్లైట్ కు వెళ్ళకపోతే మనకు చాలా నష్టం వస్తుంది బాబు. టికెట్ కన్ఫర్మ్ కాలేదు. వెంటనే మన మేనేజర్ బెంగళూరు ఫోన్ చేసి ఎలాగైనా టికెట్ కన్ఫర్మ్ చేయమని చెప్పు. వారం రోజుల్లో తిరిగి వస్తాను కదా, అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. వస్తాను. నారాయణమూర్తి గారు, రండి. వస్తాను కుమార్ బాబు. సీత, మా డాడీ బాంబే వెళ్లే ముందు మన సంగతి చెప్పడానికి వీలు లేకపోయింది. మీ నాన్నగారు వారం రోజుల్లో వస్తారని చెప్పారుగా? నిజమే. రాత్రి ఆయన దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. బాంబే నుంచి అర్జెంట్ గా ఫారెన్ టూర్ వెళ్లారట. తిరిగి రావడానికి 2-3 నెలలు పట్టొచ్చు. కుమార్, సీత, వారం రోజుల్లో మన పెళ్లి జరుగుతుందని నీకు ధైర్యం చెప్పిన నేను మా నాన్నగారు వచ్చేంత వరకు ఆగదలుచుకోలేదు. అలా ఆగడం వలన ఆడదానివే నువ్వు ఆందోళన చెందుతావు. తొందరపడ్డానని నీలో నువ్వు మదనపడొచ్చు. లేనిపోని అనుమానాలతో మనశ్శాంతి లేకుండా గడపచ్చు. అది నాకు ఇష్టం లేదు సీత. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటది? మా డాడీ వచ్చాక అన్ని వివరంగా చెప్పి మీ వాళ్ళకు కూడా కబురు చేసి రప్పించి మేళతాళాలతో సరదాగా సందడిగా మన పెళ్లి జరిపించమందాం. ప్రస్తుతం ఆలస్యం లేకుండా దైవం సాక్షిగా, దీపం సాక్షిగా మనిద్దరం భార్యాభర్తలు అవుదాం. కుమార్, అవును సీత, మనిద్దరం గుళ్ళో పెళ్లి చేసుకుందాం. మా డాడీ వచ్చేంత వరకు ఆ విషయం మన ఇద్దరి మధ్యనే ఉంచుదాం. వచ్చాక మనం భార్యాభర్తలమని లోకం అందరికీ తెలియజేద్దాం. ఏమంటావు? కుమార్, నా జీవితాన్ని మీ చేతుల్లో పెట్టాను. దాన్ని మీరు ఎలా నడిపిస్తారో, ఏం చేస్తారో అంత మీ ఇష్టం. సీత,